హాయ్ హలో లడ్డు కావాలా నాయన ఇదేదో యాడ్ కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశం మొత్తం మీద బాగా చర్చనీయాంశం అవుతున్న వివాదం. ఎస్, వివాదమే. ఎందుకంటే తిరుపతి లడ్డూల్లో జగన్ సీఎంగా ఉన్న హయాంలో 20 కోట్ల లడ్డూల్లో నెయ్యి కాకుండా కెమికల్స్ కలిపి తయారు చేశారు. వాటిని భక్తులకు పంపిణీ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అన్న కోణంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు గిరగిరా తిరుగుతున్నాయి. లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. స్వయంగా చంద్రబాబే చెప్తున్నాడు, ఎస్, కల్తీ జరిగింది. టాయిలెట్ క్లీనింగ్ కోసం వాడే కెమికల్స్ వేలాది లీటర్లు తెప్పించి వాడారు అని చెప్పేసి చెప్తున్నారు. అంతకుముందేమో నెయ్యి కల్తీది కొన్నారు, నాసిరకం నెయ్యి కొన్నారు అని చెప్పారు. దాని మీద సిట్ వేశారు. సిట్ రిపోర్ట్లో కల్తీ నెయ్యి ఏం లేదు అని చెప్పేసి చెప్పారు. కానీ నెయ్యి కాకుండా నెయ్యిలాగా అనిపించే కెమికల్స్ వాడారు అని ఆ తర్వాత వాదనను టీడీపీ తీసుకొచ్చింది. టీడీపీ ప్రమోటింగ్ మీడియా చాలా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళింది. అసలు ఇక కెమికల్స్ అయితే నోటుకొచ్చిన కెమికల్స్ పేర్లు చెప్పేశారు. విచిత్రం ఏంటంటే ఆ కెమికల్స్ అన్నీ కలిపి నెయ్యిలాగా తయారు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, అసలు అవన్నీ కలిపితే ఏం తయారవుతుంది అన్న సోయి కూడా ఆ ప్రచారాన్ని విస్తృతంగా జనాలు తీసుకునే జర్నలిస్టులకు తెలియదు. నిజంగా అంత పెద్ద ఎత్తున కెమికల్స్ వాడితే లడ్డూలు, తిరుపతి లడ్డూలు ఆ స్మెల్ రావా? తినే వాళ్ళకి తెలీదా? ఒకవేళ నిజంగానే సరే చంద్రబాబు చెప్పాడు కాబట్టి వాడారు అని అనుకుందాం. ఇప్పుడు వాడితే అసలు అంత పెద్ద ఎత్తున ఆ కెమికల్స్ కొనాలి అంటే సాధారణంగా ఓ ఇంటిని పెడితే రాదు కదా. అది ఒక ఫ్యాక్టరీ యూసేజ్ కోసమే కొంటున్నాం అన్నట్టుగా పేపర్ సబ్మిట్ చేస్తేనే అంత పెద్ద ఎత్తున సరఫరా చేస్తారు. మరి ఏ ఫ్యాక్టరీ నుంచి జగన్ హయాంలో అంత పెద్ద ఎత్తున కెమికల్స్ కొన్నారు? తిరుపతి లడ్డుల్లో వాడిన అని చెబుతున్న కెమికల్స్ను పంపిణీ చేసిన కంపెనీ ఏది? పోనీ ఎవరి దగ్గర కొన్నారు, ఎవరో పంపిణీ చేశారు. వాటిని తీసుకొచ్చిన వెహికల్స్ ఏంటి? ఆ వెహికల్స్ తీసుకొచ్చి అంత పెద్ద ఎత్తున కెమికల్స్ను డంప్ చేయడానికి తిరుపతిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాటి స్టోరేజ్ కోసం పెట్టిన ట్యాంకులు ఎక్కడ? పోనీ ఇవన్నీ వదిలేద్దాం. సరే, తెచ్చారు, వాటిని తీసుకొచ్చారు చేద్దాం. లడ్డూలు తయారు చేసి అయితే తిరుపతిలోని బ్రాహ్మణులే కదా. వాళ్ళు తరతరాలుగా శ్రీవారికి అంకితమై పనిచేస్తున్న వాళ్ళే కదా. ఆ కెమికల్స్ని కలుపుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు కదా. వాళ్ళు చూడకుండా అయితే ఈ తతంగం అంతా జరగదు కదా. మరి ఎందుకు ఏ ఒక్కరు నోరు మెదపలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు బయటకు వచ్చి విషయాలు చెప్పలేదు? పోనీ గవర్నమెంట్కి భయపడి చేశారని అనుకుందాం. చేస్తే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఈ లడ్డు తయారీలో పనిచేసిన వాళ్ళను ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఎక్కడా? అసలు ఆ లడ్డు తయారు చేసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసి జైల్లో వేసి కదా విచారణ జరగాలి. మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు అలా చేస్తే వాళ్ళు వాళ్ళ వర్షన్ చెప్తారని? అసలు శ్రీవారి లడ్డు విషయాన్ని పొలిటికల్స్ ఎందుకు చేస్తున్నారు? పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు? రాజకీయాలు తీసుకుని వేరే అంశాలు ఏం లేవా? తిరుపతి లడ్డు అంటే ఏదో ప్రసాదం కాదు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భావించి కళ్ళకద్దుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంగా దాన్ని స్వీకరిస్తారు. తిరుపతికి పోలేని వాళ్ళు తరతరాలుగా పోతున్న వారి నుంచి కోరుకునేది ఒకటే, అయ్యా తిరుపతి లడ్డు కాశీదారం తీసుకురండి అని చెప్పేసి చెప్తారు. ఆ రెండింటిని వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని వాళ్ళు తీసుకొచ్చి తమకు పంపిణీ చేశారన్నట్టుగా సంబరపడిపోతారు. మరి ఇప్పుడు అలాంటి తిరుపతి లడ్డూలో టాయిలెట్ క్లీన్స్ కలిపారు అని చెప్పి ప్రచారం జరిగితే అది తినే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్ కలిపాడు అని అంటున్నాడు.
ఎందుకు? ఎందుకు అనంటే ఇది కమ్యూనల్ పాలిటిక్స్‌లో భాగం. జగన్‌ను ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసే కుట్ర. ఇది ఈజీగా ఎవరికైనా అర్థమైపోద్ది. సరే, జగన్ కలిపాడు అంటే జగనే పోయి ఆడ కూర్చొని కలపడు కదా! చేసిన వాళ్ళుంటారు గదా! మరి వాళ్ళనెందుకు పట్టుకోలేదు? సిట్ రిపోర్ట్‌నో ఇప్పుడు చంద్రబాబు చెప్తున్న కెమికల్ నెయ్యి సూత్రాన్నో బాగా విశ్లేషిస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఈ క్వెషన్స్ రాలేదా? ఎందుకు వాళ్ళు ఈ క్వెషన్ ప్రశ్నిస్తలేరు? రేపు అధికారం మారి మళ్ళీ జగనే వచ్చాడనుకుందాం. వచ్చి చంద్రబాబు హయాంలో ఇంకేదో దరిద్రాన్ని తిరుపతి లడ్డీలో కలిపారు అని చెప్పేసి ఓ విచారణ కమిటీ ఏస్తే ఇదే జర్నలిస్టులు ఇదే స్థాయిలో ప్రచారం చేస్తారా? విశ్లేషణలు చేస్తారా? చంద్రబాబును జగన్‌ను అన్నట్టే అంటారా? అనరు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు అంటే దీని గురించి పెద్దగా జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన అంశమే. అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అన్నది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశం. దీని మీద రాజకీయాలు చేస్తున్నారు అనంటే అంతకంటే దిగజారుతనం ఏముంటది? ఎవరు చేసినా గూడా. ఒకప్పుడు ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చి వాళ్ళు లడ్డు పంపిణీ చేస్తున్నప్పుడు పొరపాటున ఎవరైనా ఇంటిని మరిచిపోతే పెద్ద పెద్ద గొడవలయిపోయేది. అంతేలే మేము మీకేడ గుర్తుంటాము. వెంకటేశ్వర స్వామి ప్రసాదమే మాకివ్వాలి అని చెప్పేసి గొడవలు పెట్టుకొని విడిపోయిన కుటుంబాలు గూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలా వచ్చిందంటే పరిస్థితి, సేమ్ ఎవరైనా తిరుపతి పోయొచ్చి లడ్డు పంపిణీ చేస్తే, వీడికి మేమంటే ఎంత పగుందో, టాయిలెట్ క్లీనర్లు కలిపిన లడ్డూలు తీసుకొచ్చి పెడుతున్నారు మాకు. మేము మా హెల్త్ పాడైపోవాలని చెప్పేసి అనుమానించేదాకా పరిస్థితులు తీసుకొచ్చారు. బ్రహ్మాండ నాయకుడి ప్రతిరూపంగా వెలుగొందిన లడ్డు ఇప్పుడు భయపెట్టే పదార్థంగా మార్చింది ఎవరు? దీనివల్ల వాళ్ళు సాధించేదేంటి? అసలు ఈ అంశంలో ఏం తేలుస్తారు? తేల్చి ఏం చేస్తారు? ఆ 20,00,00,000 లడ్డూల శాంపిల్స్ ఉన్నాయా? పోనీ పంపిణీ జరిగిందనే అనుకుందాం. వీళ్ళు చెప్పే ఆ కల్తీకి ఆధారం ఏంటిది? ఇప్పుడు వేసిన సింగిల్ మ్యాన్ కమిటీ అయినా, అంతకుముందు పరిశీలించిన సిట్ అయినా ఆ లడ్డూలను శాంపిల్స్ తెప్పించి ల్యాబ్‌లో టెస్ట్ చేశారా? అప్పుడు వాడారు అని చెప్తున్న ట్యాంకర్‌లకు టెస్ట్ చేశామని చెప్పారు గదా! ఆ ట్యాంకర్‌ల రిపోర్ట్‌లలో వీళ్ళు చెప్పిన కెమికల్స్ తాలూకు ఏమన్నా అవశేషాలు బయటపడ్డాయా? మరి అవేమీ లేకుండా ఇంకా ఈ వివాదాన్ని లాగి తిరుపతి లడ్డు పవిత్రతను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఒకప్పుడు ఆంధ్ర పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్. లడ్డూలు చేతిలో పెట్టిపోయారని. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లడ్డూల చుట్టే తిరుగుతున్నాయి. ఇలా ఎంతకాలం? ఇదసలు ఎవరి ప్రయోజనం కోసం?